అంటే రీసెంట్‌గా సందీప్ గారు కూడా ఒక పాడ్‌కాస్ట్ చేశారు. ఇంటర్వ్యూర్ అడిగారు. సో, మళ్ళీ మీరు ఆర్‌జేవి గారు సో, అది నిజంగా సీరియస్‌గా తీసుకుంటున్నారు. నిజంగా. ఎలాంటి సినిమా చూడగలం సార్. అది మాకు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ఎలాంటి సినిమా అయి ఉంటుంది? చూడండి. వెయిట్ అండ్ వాచ్. ఓకే. సార్ మోర్ ఓవర్ ఆర్‌జీవీ డన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఫెరోషియస్‌గా ఒక 12 ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేసి అందులోంచి కొంతమంది ఫిల్టర్ చేసి వాళ్ళ నుంచి సినిమాలు చేస్తాం. సో, ఆ ప్రొసీజర్ అనేది ఎంత వరకు వెళ్ళింది అసలు ఏంటి? అది ఆల్మోస్ట్ ముగ్గురు చేస్తున్నారు ఇప్పుడు దాంట్లో. ఓకే. 11 మందిలో 11 మంది సెలెక్టెడ్‌లో ముగ్గురు ఫిల్మ్స్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళు. సార్ ఆర్‌జీవీ అకాడమీ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా సార్? నో. వై? ఎందుకంటే బంచ్ ఆఫ్ ఎనీబడీ who wants to teach is more stupid than one who wants to learn. అంటే టీచర్స్ అందరూ అప్పుడు అలా అనుకోవచ్చు. Teachers I think are very stupid because they waste their time on people who don't want to learn. బట్ ఎంతో కొంత నేర్చుకోవడం వల్లే కాబట్టి కొంచెం నాలెడ్జ్ తెలిసింది కదా సార్. అంటే ఫ్రమ్ ద టీచర్స్. I don't think anybody learns from teachers. Because see, all the people in the back benches, they become successful. Yeah. Front benches, because they seriously learn, they become failures in life. సార్ ఐ వాంట్ ఆస్క్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సార్, మీరు కొన్నిసార్లు ఇంటర్వ్యూలో చేస్తున్నప్పుడు లేకపోతే ఎక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు కౌంటర్కి వెంటనే ఎన్కౌంటర్స్ పడుతూ ఉంటాయి యాంకర్స్కి కానీ ఎవరు జర్నలిస్ట్కి కానీ. సో అవన్నీ కలెక్ట్ చేసి ఒక క్విక్కీ కామెడీ సినిమా తీస్తే ఎలా ఉంటుంది? I think it's definitely will work. Borat like చేయాలి. బట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? ఎందుకంటే ఆ కౌంటర్స్ ని ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ మీరు అది చాలా ఫ్రీ ఫ్లోగా మీ నోట్ నుంచి వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఒక కిర్కీ కామెడీ కింద ఏమైనా చేయొచ్చా అని? దట్స్ ఎన్ ఎడిట్ జాబే కదా అన్ని తీసుకుని.